కనిపించింది అధ్యక్ష. ఒక్కసారిగా మనం చూస్తే అధ్యక్ష, ఇందాక నేను చెప్పాను అధ్యక్ష, ఎప్పుడూ కూడా ఒక క్రైమ్ ని అరికట్టాలని కానీ, ఒక క్రైమ్ విషయంలో సిస్టంలో మార్పు రావాలని కానీ, ఒక పీడీ యాక్ట్ మార్పు చేయాలని కానీ ఎక్కడా కూడా అటువంటి ఆలోచన లేకపోవడం సరికదా అతని ధనాపేక్షను దృష్టిలో పెట్టుకొని ఓవరాల్ గా క్రైమ్ ని విపరీతంగా పెంచే పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. దానిలో భాగంగానే లాస్ట్ 5 years లో చూస్తే అధ్యక్ష, ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారంటే వీళ్ళు చేసే ప్రతి పనికి అధ్యక్ష గవర్నమెంట్ ని అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ డబ్బులతోనే క్రైమ్ చేసే పరిస్థితులు కూడా కనిపించినాయి అధ్యక్ష. డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని దానిలో 140 మందిని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి కేవలం వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎవరు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎవరు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, ఎవరు సీఎం ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సైద్ధాంతికంగా కూడా వ్యతిరేకంగా మాట్లాడినా కూడా అధ్యక్ష వాళ్ళ మీద కేసులు పెట్టడానికో లేకపోతే మీరు అనుభవించారు అధ్యక్ష. లాస్ట్ గవర్నమెంట్ లో తమరింటి దగ్గరికి కూడా వచ్చి అపరాత్రులు వచ్చి గోడలు కూల్చి గోడలు దూకి వచ్చి మనల్ని అరెస్టులు చేసే పరిస్థితి కూడా మనం అందరం చూసాం అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, ఇందాకే మన అందరికీ చెప్పినట్టుగా ల్యాండ్ భూ ఆక్రమణలు చేయటం కానీ, ఎక్కడైనా ఒక చిన్న ల్యాండ్ కనిపిస్తే చాలా అధ్యక్ష, అది 22A వాళ్ళకి అడుగుకున్నట్టుగా రేట్ ఇవ్వకపోతే దాన్ని తీసుకెళ్లి ఒక 22A మార్చుకోవటం. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని చూసి అధ్యక్ష నిజంగా ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ 5 సంవత్సరాలు భయభ్రాంతులు గురయ్యారు అధ్యక్ష. ఎంత భయభ్రాంతులు గురయ్యారంటే బయటకు వచ్చి మాట్లాడాలంటే ఒక భయం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటే మీకు తెలుసా అధ్యక్ష, ఈ సోషల్ మీడియాస్ ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తుంటే వీళ్ళు బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు కానీ అధ్యక్ష, సుమారుగా 2900 మంది మీద సైబర్ ఒక షీట్స్ ని వాళ్ళు ఓపెన్ చేశారు అధ్యక్ష. ఆ సైబర్ షీట్స్ ని కూడా ఏర్పాటు చేసింది కూడా అధ్యక్ష నిజంగా ఎవరో బూతులు తిట్టారనో లేకపోతే తప్పుగా మాట్లాడారనో కాదు అధ్యక్ష. కేవలం బయటకు వచ్చి ఒక మనకి గవర్నమెంట్ ఇలా పనిచేస్తుంది, ఎల్జీ పాలిమర్స్ మీద ఒక పోస్ట్ పెట్టినందుకు రంగనాయకమ్మ గారు 60 సంవత్సరాలు పైబడిన ఆవిడని తీసుకొచ్చి సిఐడి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టిన సందర్భాన్ని కూడా మనం చూడాలి అధ్యక్ష. అంకబాబు ఒక రిపోర్టర్, ఆయన కూడా 60+ ఉన్నది అధ్యక్ష. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ని మనందరం కూడా మనం చూసాం అధ్యక్ష. అది చూడటమే కాదు అధ్యక్ష, ఎక్కడైనా అంటే స్టార్టింగే విధ్వంసంతో స్టార్ట్ చేశారు అధ్యక్ష. రావటం ఆ ప్రజావేదికను కూల్చడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఓవరాల్ గా ఒక విధ్వంసంతో స్టార్ట్ చేసే అధ్యక్ష, ప్రజావేదికని కూల్చడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడైనా ఏదైనా శుక్రవారం వచ్చిందంటే చాలా అధ్యక్ష, ఎవరింటి ముందు ప్రొక్లైనర్ ఉంటుందో తెలియదు, ఎవరింటి ముందు జేసీబీ ఉంటుందో తెలియదు అధ్యక్ష. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద సాక్షాత్తు తల్లి గాని చెల్లి గాని తప్పు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ క్రియేట్ చేసి వాళ్ళు